హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. దిస్ ఇస్ రఘువరన్ పటేల్. సో ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి ట్రేడ్ని మీకు డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ప్రైస్ యాక్షన్ టిప్స్ మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్, కోర్స్ గురించి మల్టిపుల్గా మెసేజెస్ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు నేను రిప్లై ఇచ్చేదాకా మీరు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే మల్టిపుల్గా మెసేజెస్ వస్తే నేను అందరికీ ఒకేసారి రిప్లై ఇవ్వలేను కదా. సో అందుకోసమే మీరు వెయిట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారో సో కంప్లీట్గా మీరు ఇక్కడ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో అలాగే కోర్సు ఏ విధంగా పంపిస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీకు మెయిల్ ద్వారా నేను సెండ్ చేస్తాను. సో కంప్లీట్గా ఆఫ్టర్ పేమెంట్. సో ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మార్కెట్ వచ్చేసి ఒక మేజర్గా అంటే మనకు మేజర్గా ఒక డౌన్ ట్రెండ్ ఫాలో అయిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఒక హయ్యర్లో క్రియేట్ చేసేసి మళ్ళీ మనకు ఈ విధంగా మూమెంటం ఇచ్చింది. సో ఇక్కడ మనకు మైనర్ ట్రెండ్ వచ్చేసి ఒక అప్ ట్రెండ్ ఉన్నా కూడా ఇక్కడ చూడండి ఆఫ్టర్ బ్రేక్అవుట్ మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ ఒక లెవెల్ని హిట్ అవ్వడానికి వస్తుందన్నమాట. సో అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. సో ఇలాంటి మంచి హెల్దీ మార్కెట్ మీరు చూస్ చేసుకోవాలి. సో మీరు ట్రేడింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు కొంతమంది లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు మంచి మార్కెట్ని చూస్ చేసుకోకపోవడం అనమాట. సో అది మీరు తెలుసుకోవాలి. సో కంప్లీట్గా ఫ్రెండ్స్ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కంప్లీట్గా జనరల్గా బిగినర్స్ అయితే ఇక్కడ సపోర్ట్ డ్రా చేసి ఇక్కడ ట్రేడ్ చేస్తారు కదా. సో జనరల్గా ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ అప్గ్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది అని చెప్పేసి జనరల్గా బిగినర్స్ ట్రేడ్ చేస్తారు ఈ విధంగా. సో అయినా కూడా ఇక్కడ చూడండి, ఒకవేళ ఇక్కడ మనం అప్గ్రేడ్ తీసుకొని ఉంటే మనకు లాస్ అవుతుంది. సో మీరు మార్జినల్ సేఫ్టీ తీసుకున్నా కూడా ఇక్కడ దట్ ఈస్ ద అంటే మనకు అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ క్యాండిల్స్టిక్ సైకాలజీ. సో ఇక్కడ లాస్ అవుతుంది అంటే మీరు ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోగానే మనము జనరల్గా ఇక్కడే ఎంట్రీ చేస్తారు అప్ ట్రేడ్. సో ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది ఆల్వేస్. సో మీరు అది తెలుసుకోరు. సో జనరల్గా బిగినర్స్ ఇలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ప్రైస్ యాక్షన్ కాదండి. సో ప్రైస్ యాక్షన్ అంటేనే క్యాండిల్స్టిక్ సైకాలజీ, మనకు మార్కెట్ స్ట్రక్చర్ అన్నమాట. సో స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం లెవెల్స్ అనేది డ్రా చేసుకుంటాం, కానీ లెవెల్స్ తోటే ట్రేడ్ చేయం. ఎందుకంటే లెవెల్స్ మీకు వర్క్ అయ్యేది 10-20% అన్నమాట. సో నేను ఇప్పుడు ట్రేడ్ తీసుకుంటాను చూడండి. సో ఈ విధంగా అంటే ప్రీవియస్గానే మనకు మార్కెట్లో ఇండికేషన్ ఉంటుంది. సో మార్కెట్ నెక్స్ట్ ఎక్కడికి ఏ లెవెల్కి హిట్ అవుతుంది, సో మార్కెట్ స్ట్రక్చర్లో ఉన్న మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది కంప్లీట్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీకు తెలుస్తుంది. సో మీరు యూట్యూబ్లో ఇది ఎవరు రివీల్ చేయరు కదా. జనరల్గా నేను చెప్పను ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ కన్ఫర్మేషన్స్ దాంట్లో ఉన్న మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది నేను యూట్యూబ్లో ఎవరు చెప్పరు, అసలు నేనే కాదు ఎవరు చెప్పరు. సో మీరు అది తెలుసుకోవాలి. బిగినర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా యూట్యూబ్లో వాళ్ళ లైవ్ అకౌంట్స్ చూసేసి దాన్ని అట్రాక్ట్ అయిపోయి సో డైరెక్ట్గా డిపాజిట్ చేయడం. సో ఈ విధంగా సో ఇండికేటర్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, సిగ్నల్స్ యూజ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, మీరు అవన్నీ ఫాలో అవ్వద్దు, మీరు లాస్ అవుతూనే ఉంటారు. సో ఫస్ట్ మీరు ఓన్గా మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరో మీకు సిగ్నల్స్ ఇవ్వడం కానీ ఇండికేటర్స్ అమ్ముతున్నారు ఇండికేటర్స్ గురించి అని చెప్పేసి సో ఆ విధంగా స్కామ్ కూడా జరుగుతుంది మీకు చాలా మటుకు ఇండికేటర్స్ విషయంలో. సో ఆ విధంగా ఇండికేటర్స్ నమ్మద్దు. సో ఇండికేటర్స్ వర్క్ అవ్వవు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్రీవియస్గానే మనకు మార్కెట్లో ఒక మైనర్గా ఒక అప్ ట్రెండ్ అనేది ఇక్కడ తీసుకుంది, అంటే ఒక కరెక్షన్ ఇచ్చింది ఇక్కడ మార్కెట్. సో తర్వాత ఒక బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ ఈ యొక్క లెవెల్ని హిట్ అవ్వడానికి వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్రీవియస్గా మార్కెట్లో రిజెక్షన్ ఉంది కంప్లీట్గా, ఇక్కడ బయింగ్ రిజెక్షన్ ఉంది క్యాండిల్స్లో. సో ఇక్కడ వీళ్ళు రిజెక్షన్ తీసుకున్నా కూడా వీళ్ళు స్ట్రాంగ్ సప్లై అన్నమాట. ఇక్కడ స్ట్రాంగ్ ఉంది అంటే సప్లై అనేది ఇక్కడ అకార్డింగ్ టు ఇక్కడ ఉన్న క్యాండిల్తో చూసుకుంటే ఇక్కడ ఈ క్యాండిల్లో మనకు సప్లై అనేది మీకు బాడీ అకార్డింగ్ టు బాడీ మీకు తక్కువ అనిపించవచ్చు, కానీ అది స్ట్రాంగ్ సప్లై అన్నమాట అది. సో అక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ మనకు ఇంకొక మూమెంటం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా లెవెల్స్ అనేది మీకు వర్క్ అవ్వవు. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను చెప్తాను. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి మార్కెట్లో ప్రీవియస్ అని మనకు బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి రిజెక్షన్ వచ్చి మనకు బాడీలో ఒక వీక్నెస్ కనబడింది. సో బాడీలో ఈ వీక్నెస్ కనబడింది కాబట్టి నేను షూర్గా ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో అక్కడ ఉన్న గ్యాప్ను కంప్లీట్గా ఫిల్ చేసింది మార్కెట్. సో ఎప్పుడు ఒక వీక్నెస్ బాడీ తోటి,
ఒక వీక్నెస్ ఆఫ్ బాడీ తోటి అక్కడ ఉన్న గ్యాప్ని ఫిల్ చేసింది మార్కెట్. సో అందుకోసమే అక్కడ మనకు అది విన్నింగ్ ట్రేడ్ అన్నమాట. సో ఈ విధంగా ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో అందుకోసమే సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా అవసరం. సో కంప్లీట్గా మీరు లైవ్ అకౌంట్స్లో చూసి అట్రాక్ట్ అవ్వద్దు. 100% ఏంటి అంటే మీకు కంప్లీట్గా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాలెడ్జ్ లేనప్పుడు లాస్ అవుతుంది కదా. సో నాలెడ్జ్ కంపల్సరీ అవసరం. సో దట్ ఈజ్ ఓన్లీ ప్రైస్ యాక్షన్. ఇండికేటర్స్ యూజ్ చేయదు ఫ్రెండ్స్. ఇండికేటర్స్ అనేది మార్కెట్ని ఫాలో అవుతాయి. మార్కెట్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతుంది. సో అది మీరు తెలుసుకోవాలి. ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు. వేరే ఇండికేటర్స్ సిగ్నల్స్ ఏం అవసరం లేదు. అదే మీరు ఓన్గా చేసుకొని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి దాని మీద కొంత హార్డ్ వర్క్ అనేది చేస్తేనే మనకు ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటుంది. ప్రాక్టీస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో బిగినర్స్ ఏంటి అంటే దాన్ని ప్రిడిక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఉన్న క్యాండిల్స్టిక్కే మనకి ఇండికేట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఉన్న క్యాండిల్స్టిక్కే మనకు ఇండికేట్ చేస్తుంది అకార్డింగ్ టు స్ట్రక్చర్ కూడా. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇదంతా సబ్జెక్ట్ నాలెడ్జ్తో మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. డైరెక్ట్ మీరు ఏమో అనుకొని ఇక్కడ జస్ట్ అనుకొని ట్రేడ్ చేయడం వేరు, ఎనాలిసిస్ చేసి ట్రేడ్ చేయడం వేరు. మీరు అది తెలుసుకోవాలి. సో ఎంత చెప్పినా కూడా నాకు మల్టిపుల్ కోర్సెస్ గురించి మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళందరూ లాస్ అయిన వాళ్ళే. సో మేము 20,000, 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakhs లాస్ అయ్యామని చెప్పేసి లాస్ అవుతారండి. 5 lakhs కాదు, ఇంకా 20 lakhs అయినా లాస్ అవుతుంది. సో మీరు యూట్యూబ్లో చూసి డైరెక్ట్ మీరు డిపాజిట్ చేస్తున్నారు. సో దానికి అది మన మిస్టేక్ కదా. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా చేయడం అనేది మన మిస్టేక్. మీరు మల్టిపుల్ టైమ్స్ అంత మనీ లాస్ అయ్యే బదులు సింగిల్ పేమెంట్ తోటి మీరు ఒక జెన్యున్ కోర్స్ తీసుకొని, కోర్స్ కన్నా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అన్నమాట. సపోర్ట్ అనేది చాలామంది ఇవ్వట్లేదు అంటున్నారు. సో సపోర్ట్ అనేది చాలా అవసరం దీనికి. ఇప్పుడు ఒక బిల్డింగ్ పిల్లర్ ఎంత ముఖ్యమో, సో ఒక కోర్స్కి సపోర్ట్ అనేది అంత ముఖ్యం అన్నమాట. సో సపోర్ట్ లేకపోతే మీరు ఎంత పెద్ద కోర్స్ తీసుకున్నా కూడా వేస్ట్ అది. సో సపోర్ట్ ఉండాలి. నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కంప్లీట్గా ప్రీవియస్గానే మనకి ఇండికేషన్ దొరికింది మార్కెట్లో. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు డౌన్ ట్రెండ్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ని హిట్ అవ్వడానికి మార్కెట్ వస్తుంది. ఇక చూడండి, సెల్లర్స్లో వీక్నెస్ వచ్చింది ఫస్ట్. సో వీక్నెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి బయర్స్ వచ్చారు. సో బయర్స్ వచ్చినా కూడా ఇక చూడండి మనకు ముందుగానే బయర్స్ ఇండికేట్ చేశారు. సో అట్లాగే ఈ యొక్క ఇండికేషన్కి కన్ఫర్మేషన్గా మనకు స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, సింపుల్ అన్నమాట, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అంటే స్ట్రక్చర్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న క్యాన్సిల్ని మీరు రీడ్ చేయగలగాలి అన్నమాట. సో దాన్ని మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఏ సిచ్యువేషన్లో అది ఫార్మేషన్ అవుతుంది క్యాండిల్స్టిక్ అనేది. సో ఏ సిచ్యువేషన్లో మనం ట్రేడ్ చేయాలి, ఏ విధంగా ఆ ఇండికేషన్ మనం అర్థం చేసుకోవాలనేది మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ తోటే వస్తుంది. సో యూట్యూబ్లో అన్నీ ఎవరు చెప్పరు, నేను చెప్పాను. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, ఒక ట్రేడ్ తీసుకోవడానికి 4-5 కన్ఫర్మేషన్స్ అవసరం ఉంటుంది. సో అందుకోసమే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. సో ప్రాక్టీస్ చేయండి. ఒక నోట్స్ పెట్టుకోవాలి. కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. సో ప్రతి నోట్స్ని కంప్లీట్గా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రతి కాన్సెప్ట్ని. సో నా స్టూడెంట్స్ కొంతమంది ఆల్రెడీ కోర్సు తీసుకొని దాన్ని నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే లైవ్ అకౌంట్స్లో చేస్తున్నారో వాళ్ళకు సమ్టైమ్స్ 1-2 trades లాస్ అయినా కూడా ఆ లాస్ ఎందుకంటే ఒక ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తున్నారు. సో ట్రేడింగ్ జర్నల్ అనేది ఇంకా కూడా అది మంచి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక ట్రేడ్ తీసుకొని ఇది ఎందుకు తీసుకున్నాను అని మీరు ఒక రీజన్ రాసుకుంటారన్నమాట. సో ఆ సిచ్యువేషన్ ఎక్కడ ఫార్మేషన్ అయింది, అది ఆ క్యాండిల్స్టిక్, సో మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, సో ఇవన్నిటిని వాళ్ళు నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుంటే కంప్లీట్గా మీకు ఏంటంటే మీకు మైండ్లో రిజిస్టర్ ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కడ ట్రేడ్ చేయాలో కాదు, ఎక్కడ స్కిప్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. అది సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటే వస్తుంది కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లాస్ అయింది. సో ఇక్కడ రీజన్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ అని మార్కెట్లో ఒక సప్లై అనేది స్ట్రాంగ్గా వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ చూడండి కంప్లీట్గా ఈ యొక్క సపోర్ట్ లెవెల్ ఉంది. సో సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్లో బయర్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఏదైతే హయ్యర్ ప్రైస్ ఉందో ఆ హయ్యర్ ప్రైస్లో మెయిన్ మోటివ్ వాళ్ళది అదే అన్నమాట. సో ఒక లోవర్ హై అంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఇది ఒక లోవర్ హై అనుకుందాం. సో ఇక్కడ నుంచి లో క్రియేట్ చేయలేదు వాళ్ళు, లోవర్ హై క్రియేట్ చేసి మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నారు. సో వాళ్ళ నెక్స్ట్ యొక్క టార్గెట్స్ ఏముంటాయి, మనకు ఈ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే అప్పర్ డైరెక్షన్లో వాళ్ళు ఒక లోవర్ హై హయ్యర్లో క్రియేట్ చేసేసి వాళ్ళు వెళ్తున్నారు అంటే వాళ్ళ మెయిన్ మోటివ్ వాళ్ళకు ఎక్కడైతే సప్లై అనేది దొరకలేదు బయర్స్కి,
ఆ స్ట్రాంగ్ సప్లై కోసం ఈ యొక్క బయర్స్ అనేవాళ్ళు ఎక్కడైతే స్ట్రాంగ్ సప్లై ఉంటుందో ఆ లెవెల్ని మూవ్మెంట్ అంటే ఆ లెవెల్ని హిట్ అవ్వడానికి చూస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సప్లై బయర్స్కి మెయిన్గా. సో సెల్లర్స్కి కావాల్సింది డిమాండ్. సో ఎక్కడైతే డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ మనకు ఒక మూమెంటం కనిపిస్తుంది. సో అలాగే ఎక్కడైతే స్ట్రాంగ్ సప్లై ఉంటుందో అది కంప్లీట్ మనకు ఒక మూమెంటం కనిపిస్తుంది. సో అట్లా ఈ బయర్స్ అనే వాళ్ళ మధ్యలో ఉన్న ఈ యొక్క డీల్, సెల్లర్స్కి బయర్స్కి మధ్య డీల్ ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఏంటి అంటే ప్రాపర్గా మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఏ కండిషన్లో ఫార్మేషన్ అయింది. సో ఇక్కడ చూడండి ప్రీవియస్గానే మనకి ఇక్కడ బయర్స్ వీక్గా ఉన్నా కూడా ఇక్కడ మనకు ఈ యొక్క కండిషన్లో ప్రీవియస్ క్యాండిల్ కన్నా ఇక్కడ క్యాండిల్ అనేది కొంచెం వీక్ అయింది. అంటే అయినా కూడా స్ట్రాంగ్ క్యాండిలే, స్ట్రాంగ్ క్యాండిల్ కాదని కాదు, స్ట్రాంగ్ క్యాండిలే. కాకపోతే ఒక మంచి ఫాల్ తర్వాత మోస్ట్లీ మనకు ట్రెండ్ రివర్సల్స్ ఉంటుందన్నమాట. సో ఆ రివర్సలే ఇక్కడ మనకు హయ్యర్లోగా కనబడింది ఇక్కడ. సో కామన్ మనకు అది లాస్ అనేది కామన్. సో ఎవరికైనా లాస్ అవుతుంది, 100% ఎవరు కాదు మార్కెట్లో. సో సింపుల్, మనం ఈజీగా మనం ఆ లాస్ని రికవరీ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. నేను కొంచెం ఫార్వర్డ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మరీ లాంగ్ అవుతుంది వీడియో. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రిప్లైలో కూడా బయర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ కనిపించారు. సో వాళ్ళ బయర్స్ ఇంటెన్షన్ ఇంకొక మూమెంటం అంటే నెక్స్ట్ సెల్లర్ లెవెల్కి వాళ్ళు సప్లై కోసం వాళ్ళొక మూమెంటం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. ఏదైతే స్ట్రాంగ్ సప్లై ఎక్కడైతే వాళ్ళకు ఉంటుందో సో అక్కడ వాళ్ళు మంచి మూమెంటం క్రియేట్ చేస్తారు సెల్లర్స్. సో ఇక్కడ చూడండి నేను బై ట్రేడ్ తీసుకున్నాను. సో రీజన్ చెప్తాను. సో కంప్లీట్గా ఏంటంటే మనకు బ్రేక్అవుట్ తర్వాత మంచి రీటెస్ట్, సో సెల్లర్స్లో వీక్నెస్. సో ఇలాగే మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చూడండి. మనకు రిప్లైలో బయర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతూ కనిపించారు. అన్నమాట. సో అందుకోసం నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో క్యాండిల్స్టిక్ సైకాలజీలో మనకు రియాక్షన్స్ ఉంటాయి. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో కూడా రియాక్షన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అది తెలిస్తేనే మనం దీంట్లో ప్రాపర్గా ట్రేడ్ చేయగలుగుతాం. సో ఇక్కడ నేను ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు తీసుకున్నాను అనేది. సో మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఇదన్నమాట. సో ఇక్కడ హిట్ అవ్వడానికి వాళ్ళు ఏంటి అంటే ఒక బ్రేక్అవుట్, ఇది ఒక హై ఉంది కదా, ఇక్కడ మనకు ఒక లోవర్ హై లెవెల్ లాగా ఉంది కదా. సో ఆ లోవర్ హై లెవెల్ని బ్రేక్ అయిన తర్వాత మనకు సెల్లర్స్ అనే వాళ్ళు వీక్గా వచ్చారు. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న గ్యాప్ని ఫిల్ చేసి మనకి ఇక్కడ చూడండి బై అండ్ రిజెక్షన్ అండ్ విత్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ డిమాండ్ కూడా. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను ఇక్కడ షూర్గా ట్రేడ్ తీసుకున్నాను, ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట. అంటే కంప్లీట్గా మార్కెట్లో ప్రైస్ యాక్షన్ అనే సబ్జెక్ట్ ద్వారానే మీరు దీంట్లో చేయగలుగుతారు. అది సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు, క్యాండిల్స్టిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్ మాత్రమే. మీరు లెవెల్స్ అనేది ఇక్కడ డ్రా చేసుకుంటున్నారు. కానీ ఏంటి ఇక్కడ లెవెల్స్ డ్రా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది మార్కెట్ యొక్క టార్గెట్ లెవెల్స్ అన్నమాట. అది లెవెల్స్ జస్ట్ మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అంటాం కదా. సో సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు, అది మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ మనం డ్రా చేసుకునేది. సో అక్కడ అది ఏ కండిషన్లో ఫార్మేషన్ అయింది, ఏ విధంగా రీడ్ చేయాలి అనేది కంప్లీట్గా మీకు కోర్స్లో ఉంటుంది. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ అందుకే అవసరం. సో కోర్స్తో పాటు సపోర్ట్ కూడా చాలా అవసరం. నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ కంటెంట్లో కలుసుకుందాం. దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.